జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్చి 26 లేక 27 శ్రీరామనవమి పండగ. నవమి ఏ సమయంలో ఉంటే ఏ రోజుని మనం శ్రీరామనవమిగా జరుపుకోవాలి, పూజని ఏ సమయంలో చేయాలి, ఈ రోజున పాటించవలసిన నియమాలేంటి, అభిజిత్ లగ్నం ఎప్పుడు, మనం ఇంట్లో పూజను చేసుకునేటప్పుడు ఎటువంటి నియమాలను పాటిస్తూ పూజను సులువుగా చేసుకోవచ్చు, పూజా విధానం ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు. చైత్ర శుద్ధ నవమి అంటే ఉగాది మొదలైన రోజు నుంచి 9వ రోజు ఎప్పుడైతే నవమి తిథి ఉంటుందో ఆ రోజున శ్రీరామనవమిగా జరుపుకుంటాం. స్వామి జననం లోక కళ్యాణానికి శ్రీకారం, తన జీవనం యుగయుగాలకు ఆదర్శం, సకల గుణ సంపన్నుడు, ధర్మం తప్పనివాడు, సకల శాస్త్రాలు తెలిసినవాడు, క్రోధాన్ని జయించినవాడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపం. స్వామివారి 7వ అవతారంగా చెప్పబడేదే ఈ రామావతారం. మహావిష్ణువు రూపం అయినప్పటికీ పరిపూర్ణమైన మానవుని రూపంలో ఈ భూలోకంలో నడయాడిన అవతారమే రామావతారం. స్వామివారి జన్మదినమే శ్రీరామనవమిగా జరుపుకుంటాం. ఈరోజు స్వామి జననమే కాదు, సీతారాముల కళ్యాణం కూడా. అన్ని దేవాలయాల్లో కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అది కళ్యాణం చేయించడం కానీ లేదా కనీసం వీక్షించడం, అంటే స్వామివారి కళ్యాణం చూసినా చాలు పాపాలు పటాపంచలైపోతాయి. నవమి తిథి ప్రారంభ ముగింపు సమయాలు చూసుకుంటే మార్చి 2026వ సంవత్సరంలో 26వ తారీఖు మధ్యాహ్నం 2:43 నుంచి కూడా మనకి ఈ నవమి తిథి ప్రారంభమయ్యి 27వ తారీఖు శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:33 వరకు కూడా నవమి తిథి ఉంది. క్యాలెండర్ ప్రకారం చూసుకున్న కొన్ని క్యాలెండర్లో కొంత సమయాలు మాత్రమే అటు ఇటు ఉంటాయి, కానీ మనకి నవమి తిథి సూర్యోదయానికి ఉంది. అలాగే నవమి తిథి రాముల వారి జననం ఏ సమయంలో జరిగిందంటే 11:59 ఏ రోజైతే నవమి ఉంటుందో, అంటే మధ్యాహ్నం 12 గంటలకి ఏ రోజైతే నవమి ఉంటుందో ఆ రోజున మనము ఈ శ్రీరామనవమిగా జరుపుకోవాలి. అలా చూసుకుంటే ఇటు సూర్యోదయానికి మధ్యాహ్నాన్ని కూడా ఫ్రైడే అంటే శుక్రవారం 27వ తారీఖు మార్చి 2026వ సంవత్సరంలో నవమి తిథి ఉంది కాబట్టి మనము 27వ తారీఖు శ్రీరామనవమిగా జరుపుకోవాలి. వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి మనకి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో స్వామివారు మధ్యాహ్నం 12 గంటలకి త్రేతాయుగంలో జన్మించారు. శ్రీ మహావిష్ణువు 7వ అవతారమే ఈ రామావతారం. ఈ స్వామివారికి ఈ రోజున స్వామికి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ఇంట్లో చేయించుకునేవారు ఇంట్లో కళ్యాణం నిర్వహించుకుంటారు, లేదా దేవాలయాల్లో చేస్తుంటే అది కనీసం వెళ్ళి చూస్తూ ఉంటారు.